వాక్యాన్ని చదువుదాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాతో మాట్లాడండి. అందరు అడుగుదామా? మాట్లాడండి. స్తోత్ర చెప్పట్లేదు ఎవరు స్తోత్రం అని. స్వరం ఎత్తడానికి ఏమిటి? దేవుని ప్రభువా నాతో మాట్లాడని అడగండి. ప్రభువా పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి. యేసయ్య నాతో మాట్లాడండి. యెహోవా తండ్రి నాతో మాట్లాడండి. అడుగుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుని ఆత్మ మనలందరినీ తాకునుగాక. కూడి వచ్చిన మనలందరినీ కూడా సియోనులో నుంచి ప్రభు దీవించునుగాక. అందరికి షలోం, వందనాలు. దేవుని వాక్యంలో కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని యోబు గారు ఈ మాట యెహోవాతో ఉత్తరం ఇచ్చాడు. ఎవరికంట? యెహోవాకు ఉత్తరమిస్తూ, అంటే దేవునికి ఒక అద్భుతమైనటువంటి జవాబిస్తూ, ఆ జవాబులో ఆయన గురించి ఆయన దేవునికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే 7వ వాక్యంలో 6వ వాక్యంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. అందరి మాట కలిసి చదువుదాం. కావున కాదు, నేను చెప్పటం కాదు, అందరం కలిసి చదువుదాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. ప్రియులారా, యోబేం పాపం చేయలేదే, యోబేమి తప్పు చేయలేదే, యోబేమి కూడా దేవునికి విరోధంగా గాని పరిశుద్ధాత్మనికి విరోధముగా గాని ఏదైనా అసలు విరోధమైన కార్యము చేసి, ఏదైనా ఒక ఘోరమైన పాపం చేసి, ఏది కూడా చేయకుండా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడని అన్నారు కదా. అంటే ఉజు దేశములోనే అటువంటి వ్యక్తి లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. తప్పు చేయనివాడు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అనడం ఏమైనా సమంజసమేనా? నేనే తప్పు చేయలేదు అయినా పశ్చాత్తాపడుతున్నానంటే దాని అర్థం ఏంటి? ఏమి చేయనప్పుడు పశ్చాత్తాపం దేనికి నీకని అడుగుతాం మనం. తప్పేమీ చేయనప్పుడు, దోషమేమీ లేనప్పుడు, ఏ అబద్ధము కూడా ఆడనప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు నీకెందుకు పశ్చాత్తాపం వస్తుంది? పశ్చాత్తాపం రావాలంటే ఏంటి కారణం? అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? ఏదో తప్పు చేసావు, దాన్ని దేవుని ఎదుట మనస్సాక్షి ఒప్పుకోలేదు కనుక నీవు దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నావు, లేక అందరి ఎదుట దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నావు, నేను ఈ చేసిన తప్పిద విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను అని. అంటే హృదయంలో ఒక మార్పు కలిగింది, నేను ఇక ఎప్పటికీ చేయను అనే ఒక పశ్చాత్తాపం. హల్లెలూయా. పిల్లరా, యోబు గారు చెప్తున్నటువంటి పలికినటువంటి ఈ వాక్యంలో నన్ను నేను అసహించుకొని అనే మాట మాట్లాడాడు. చెప్పండి ఏంటది? బాగా అర్థం చేసుకోండి. నన్ను నేను అసహించుకొని, చెప్పండి ఏంటది? అందరూ మాట చెప్పండి. పిల్లరా, ఇది లోతైన ఉపదేశం. మీకు కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తాను, కానీ జాగ్రత్తగా ఆలకించండి కొద్ది నిమిషాలైనా. ఇప్పుడు ఏదైనా ఒక దోషమో ఒక పాపమో చేసిన వ్యక్తి కొన్ని దినాలకి తనకి పశ్చాత్తాపం కలిగినప్పుడు తన మీద తానకే అసహ్యం కలుగుద్ది. నేనేనా ఇలా బతికింది? నేనేనా ఈ ఘోరమైన పాపం చేసింది? నేనేనా ఈ తప్పిదం చేసింది? అసలు నేనెందుకు ఇలా చేశాను అనే ఒక ఘోరమైన పాపం చేసిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. నువ్వు భూతత్వంలో పెట్టి చిన్నది పెద్దదిగా చూశాను కాబట్టి అట్లా అందులే, లేకపోతే అది చిన్నదేలే, లోకం పెద్దదిగా చూస్తుంది కానీ అదేమీ పెద్ద గొప్పది కాదులే అని మనుషులు దాన్ని మనల్ని మనమే అనుకొని ఆ పాపం, ఆ దోషం కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తాం. కొంతమంది అలా వెళ్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నీవు అసహించుకునే మనసు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మార్పులోకి వస్తున్నావు అని అర్థం. హల్లెలూయా.
నేను ఇలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు, ఇక ఆ బతుకు బతకూడదు, ఆ బతుకు కుక్క కంటే ఈయన నా వల్ల కాదు, అసలు నేను ఇలా ఉండకూడదు అని తనలో తన జీవితాన్ని చూసి తాను చేసిన కార్యం చూసి తాను అసహించుకోవటం. అలాంటప్పుడు యోబు ఏం చేయలేదే? అసహించుకునే కార్యములు ఏం చేశాడు సార్ యోబు? లేచిన దగ్గర నుంచి ఉదయకాలంలో పిల్లలందరి కొరకు, కుటుంబం కొరకు ప్రతిరోజు దహన బలి అర్పించిన వాడు కాదా? ప్రతిరోజు ప్రార్థన చేసిన వాడు కాదా? దేవుని ఎదుట యోబు అనే నీతిమంతుడు ఉన్నాడని దేవుని చేత శబాష్ అనిపించుకున్నవాడు కాదా? మరి ఇతనేంటి సార్ పశ్చాత్తాపడుతున్నానంటాడు? ఏ దోషము చేయని వాడు, దేవుని చేత మంచివాడు అనిపించుకున్నవాడు, అసలు దేశంలోనే నెంబర్ 1 క్యాండిడేట్ అనిపించుకున్నవాడు కూడా పశ్చాత్తాపడుతున్నాడంటే అసలు పాపం చేసినోడికి అసలు మనసు ఆడికి వాడి పరిస్థితి ఏందంటావు? ఇక వాడు ఏ స్థానంలో ఉన్నాడు? ఇక మీకు ప్రభు నామాలు మీకు తెలియజేసేది ఏంటంటే ప్రియులరా, మీరు బాగా ఆలోచించండి ఒక విషయాన్ని. నేను చేసిన తప్పిదం నా దేవుని ఎదుట కనబడుతుంది. నేను ఆ విషయం కూడా చెప్తాను. హేబేలు కయ్యూని విషయంలో, కయ్యూను హేబేలు చంపినప్పుడు అతని రక్తం మొరపెట్టిందంట దేవునికి. అతని రక్తం దేవునికి మొరపెట్టింది. అసలు ఏమని మొరపెట్టి ఉంటుందంటే, కారణం ఏంటి? నన్ను అన్యాయంగా నా తమ్ముడు చంపాడు, నా సోదరుడు నన్ను అన్యాయంగా చంపాడు అనే మొరపెట్టిందంట. ఆ రక్తంలో ప్రాణం ఉంది, అది మొరపెడుతుంది దేవునికి. ఆయా సందర్భాలలో ఆయా రాజులు కానీ, లేక దైవజనులైనా కానీ, లేకపోతే విశ్వాసులైనా కానీ చేసిన పాపము తర్వాత తరములో ఎలుబడి చేయకుండా ఉండాలి అంటే దీంతో నీకు ఇంతటితో పశ్చాత్తాపం రావాలి. ఇక చాలు చేసింది, ఇకనైనా నేను పశ్చాత్తాపడకపోతే నా బ్రతుకులో ఇక అర్థమే ఉండదు అని ఒక ఆలోచన నీ మీద నీకే అసహ్యం కలిగించి, నేను ఇలాంటి బ్రతుకుతున్నానా అని నీకు అసహ్యం కలిగింది అంటే, పశ్చాత్తాపడుతున్నావంటే నువ్వు మారుతున్నావని అర్థం, రియలైజ్ అవుతున్నావని అర్థం, మార్పులోకి వస్తున్నావని అర్థం. ఇక దేవుని సన్నిధి ఆయన వైపు చూస్తున్నావని అర్థం, ఆయన వైపు చూస్తున్నావని అర్థం. హల్లెలూయా. ఇది చాలు. ఎంతకాలం జీవిస్తాం ఈ పాప బ్రతుకు అని ఒక ఆలోచన సాధారణంగా మనుషుల్లో దోషము పాపములు చేసేవారికి రావాలి. కానీ పాపం చేసేవాడేమో కఠినంగా అయిపోయి ఏమైదులేరా అనుకుంటున్నాడు. ఏ పాపం చేయని నీతిమంతుడేమో పాపం చేసినట్టు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి సార్ అసలు ఇది? ఏ పాపం చేయని వాడేమో నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. ఘోరమైన పాపాలు చేసుకుంటే వ్యక్తి ఏమో కఠినమైన మనసుకుడైపోయి ఒక్క మాట కూడా చెప్పట్లేదు దేవుడితో. అంటే లోకంలో ఉన్న మనిషి ఘోరమైన కార్యాలు చేసి, దుష్కార్యములు చేసి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి కయ్యను వలె శపించబడినటువంటి వారుగా మారిపోయినటువంటి వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. వాడి మీద ముద్ర వేయబడింది, అలాంటి వాళ్ళ మీద కూడా ముద్ర వేయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇతను తప్పు చేసినట్లుగా బూడిదలో పడి పశ్చాత్తాపడటానికి ఏదైనా పాపం చేశారంటే ప్రతిదినము స్తోత్రం చెప్పి, ప్రతిదినము బలి అర్పణ చెల్లించి, ప్రతిదినము దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించి, ఏ పాపం చేయకుండా నీతిమంతుడైన వాడిని సాక్ష్యం ఇవ్వబడింది ఇతని గురించి మనం ఆలోచిస్తే ఇతను ఎక్కడ దోషం చేయలేదు కదా, మరి ఎందుకు అనంటే ఇంకా ఏమైనా చేశానేమో నాకు తెలియకుండానే అనే ఒక పశ్చాత్తాపం విశ్వాసులు రావాలి. యోబుకు వచ్చింది. హల్లెలూయా. ప్రభువా నన్ను క్షమించవా, ఇంకెప్పుడు ఇలాంటిది చేయని నాయన అని దూరంగా దేవునికి వెళ్ళిపోయిన వాడు కూడా ఈ పశ్చాత్తాపం వల్ల దేవునికి దగ్గర అవుతాడు. ఈ పశ్చాత్తాపాన్ని పుట్టించేది ఏంటి? మారు మనసు. కనుక ఎలా ఉండే దైవ చిత్తానుసారమైన మారు మనసు, లేక దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. అవునా కాదా? అంటే ఒక వ్యక్తి, అది దేవుని వాక్యం కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, దేవుని చిత్తానుసారమైన దుఃఖం రావాలి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలి, ఒక వ్యక్తి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. నేను పాపినేనే పశ్చాత్తాపం వచ్చి వాడు కన్నీరు వచ్చిందంటే చాలు, వాడు దేవునికి సమీపంగా ఉన్నట్టు, రియలైజ్ అయినట్టు, మారు మనసు పొందినట్లు, పశ్చాత్తాపడినట్లు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నేను నూతన పరచబడుతున్నాను, మరి ఎన్నటికీ చేయను ప్రభువా అని దేవుని పాదాల చెంత మొరపెట్టడం.
ఘోరమైన దుష్టత్వంలో పడిపోయి పాపాలు చేసుకుని ఒకదాని మీద ఒకటి చేసుకుని వెళ్ళిపోయినటువంటి జనము ఒకనాటికి హఠాత్తుగా పోతారు, సడన్గా పోతారు. ఎందుకంటే వాడి పాపం వాడిని ఏలుద్ది, వాడి ఘోరమైన దుష్ట కార్యం వాళ్ళని ఏలుబడి చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే దేవుని పిల్లలు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెన్నటికీ చేయననే తీర్మానం చేసుకోవాలి. ఐ నెవర్ డూ మిస్టేక్ అని, నేను ఎప్పటికీ చేయనయ్యా అని ఒక పశ్చాత్తాపం లోపల రావాలి. అది కూడా ఎలా వస్తుంది? దైవ చిత్తానుసారంగా వస్తుంది. ఆ దుఃఖం కూడా దైవ చిత్తానుసారంగా వస్తుంది. ఆమేన్. అలా వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? అలాంటి నడిపింపు వచ్చిన వాళ్ళందరూ కూడా, అలాగ కన్నీటితో నడిపింపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే, ప్రభువా, ఐ నెవర్ డూ మిస్టేక్, ఐ నెవర్ డూ సిన్. నేను ఎప్పుడు తప్పు చేయను, ఎప్పుడు నేను పాపం చేయను, నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను. దైవ చిత్తానుసారంగా పశ్చాత్తాపం కలుగుద్ది. హల్లెలూయా. కానీ కయ్యను కలిగిందా? కలగలేదు. ఏమా హీస్ ఎ కీపర్, నేను ఆయనకి ఏమైనా కాపలవానా? దేవునితోనే గట్టిగా ఎదురించి మాట్లాడినట్టుగా మాట్లాడి శపించబడిన తర్వాత కూడా అది పశ్చాత్తాపం వచ్చినట్టుగా లేఖనంలో లేదు. అసలు సాతాను గడికి వీళ్ళకి పశ్చాత్తాపాలు రావు. హల్లెలూయా. వస్తే అనుకుంటున్నారేంటి మీరు? సాతాను గడిగాను కయ్యను గళ్ళు అంటారు, పశ్చాత్తాపం రాదు, కఠినమైపోయింది. అపోస్తుల కార్యములు అందరు చెప్పండి, మనసు కఠినం కాకూడదనండి. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఈ వాక్యంలో కఠినులైపోయినటువంటి వారి యొక్క హృదయము, అంటే వాళ్ళకి వాక్యం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం చేసుకోలేక, దే కాంట్ అండర్స్టాండ్ వై. ఎందుకనంటే మనసు కఠినం అయిపోయింది. ఈ మనసు కఠినం అయిపోయినటువంటి వారికి మన వాక్యం చెప్తుంటే మనం వాళ్ళకి పిచ్చోళ్ళ కనపడుతుంటాం. లోకంలో ఉన్న జరిగేది అంతా కూడా మామూలుగానే ఉంది కదా, నువ్వెందుకు ఇలా చెబుతున్నావు అంటూ ఉంటారు. ఏదైనా మనబోటోడు వాక్యం చెప్తే ఇక దాని గురించి పట్టించుకోడు, లెక్కే చేయరు. సో దాని గురించి ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము చివరి అధ్యాయం అండి, 28వ అధ్యాయము 26, 27 వాక్యాలు. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త గారు ప్రకటించిన మాట. అదే దాన్ని కొత్త నిబంధనలో ఉటంకించి మాట్లాడాడు పౌలు గారు. చదువుదాం. అపోస్తలులు 28, 26, 27. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరానని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుచున్నాము. చూడండి, మీరు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహించరు. అరే, దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు నాతో ఈ వారం ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు? నేనేమి ప్రిపరేషన్ చేసుకుని ఒక్కొక్కరి కోసం వాళ్ళ మీ గురించి మాట్లాడతామా? మాకేం తెలుసుద్ది? ఇంతమందిలో ఎవరికి తెలుసుద్ది? హల్లెలూయా. అయితే దేవుడికి తెలుసు మన మనసు. బాబు, నువ్వు వాక్యం వినుట మట్టుకు వింటారు కానీ దాని గురించి గ్రహించరంట. వాక్యం వింటారు చాలా మంది, కానీ దాన్ని గ్రహించట్లేదు. మీరు గనక వాక్యాన్ని విని, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా ఉండాలి, మనం ఎంత మారాలి, ఎంత పశ్చాత్తాపడాలి, అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మారాలి కదా. కానీ కఠినులు అయిపోయిన వారు వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు. అయ్యా, ఈ రోజైనా నేను మారటానికి నాకు మంచి అవకాశం ఇచ్చావయ్యని పశ్చాత్తాపడరు. కఠినమైపోయినటువంటి హృదయాలు. వీళ్ళందరినీ పోగేసుకొని యేసుప్రభు పరలోకంలో ఏం చేస్తాడు? ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని పరలోకంలో ఏం చేస్తాడు యేసుప్రభు అంటున్నాను నేను. మీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని యేసుప్రభు ఏం చేస్తాడు పైన అంటున్నా. వీళ్ళు కాదు, పరలోకం పరిశుద్ధులకి, మారు మనసు పొందిన వాళ్ళకి, దానికి తగినట్లుగా నడుచుకున్న వాళ్ళకి, పరిశుద్ధులుగా ఉండాలి కదా. ఆమేన్. ఓకే, చెప్తున్న వాక్యాన్ని వింటారా కానీ గ్రహించరంట. వింటారంతే, దే కాంట్ జస్ట్ లిసన్, దట్స్ ఆల్. కానీ దాన్ని ఏం చెప్పాడు అయ్యగారు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడాడు, నేను ఎలా మార్చుకోవాలి, నేను ఏం వద్దనుకోవాలి, ఏం వదిలేసుకోవాలి, దేని విషయమే నేను పశ్చాత్తాపడాలి అనే ఒక థాట్, ఒక ఆలోచన రావాలి. ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం అనే దాంట్లో ఉపయోగం ఏముందంటాడు పౌలు గారు. కాబట్టి మనం అందరం వాక్యం వినటానికి వచ్చాం. విన్నదాన్ని గ్రహించి, ఓహో
నేను నా పాపముల విషయమై, నా అబద్ధముల విషయమై, నా దోషముల విషయమై నేను పశ్చాత్తాపడాలి, నేను క్షమాపణ వేడుకోవాలి. హల్లెలూయా అని ఈ మనసు రావాలి. ఎప్పుడైతే నేను చేసింది తప్పే కదా, నీకు ఏడుపు వస్తుందో, నువ్వు పశ్చాత్తాపడ్డట్టే. దేవుని స్తోత్రం. ఆ థాట్ లేకపోతే ఆ నడిపింపు నీకు వచ్చిందంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పిస్తున్నట్టే. మనం చేసినటువంటి పాపాలు మన పిల్లల మీదకి వచ్చి వాళ్ళు సఫర్ అవుతున్నారనుకో, వాళ్ళు బాధపడుతున్నారనుకో, వాళ్ళు దుఃఖపడుతున్నారనుకో, లేక శపించబడ్డారనుకో, వాళ్ళని చూసి నువ్వు కూడా ఏమనుకుంటావు అంటే, ఛీ నేను ఎందుకు ఇలా చేశాను, నేను చేసిన దాన్ని బట్టే కదా నా పిల్లలు ఎలా అయిపోయారని వాళ్ళని చూసి నువ్వు రోధించి పశ్చాత్తాపడతావు. అప్పుడు నేను ఎంత బాగుండే, మంచిగా ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు నేను సాక్ష్యం కలిగి ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు నేను నెంబర్ 1గా నీతిగా ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు నా పిల్లలందరూ కూడా దీవెనకరంగా ఉండేవాళ్ళు కదా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు కదా. నేను 2 పడవల మీద కాళ్ళు వేసాను. నీతిగా ఉండాలని చూస్తున్నాను, పాపం చేస్తున్నాను. పరిశుద్ధులుగా ఉండాలని చూస్తున్నాను, కానీ పాపంలో పడిపోతున్నాను. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్తూనే ఉన్నాను. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటే అతను అది మనశ్శాంతి ఉంటుంది. అసలు ఉంటే వెచ్చగానైనా నువ్వు ఉండు, లేకపోతే చల్లగానైనా నువ్వు. నులివెచ్చగా ఎందుకండి? హల్లెలూయా. నులివెచ్చని వారిని దేవుడు ఉమ్మి వేయాలని ఉద్దేశించాడంట. అవతలబో అంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడికి 2 రకాలుగా ఉండేవాళ్ళు నచ్చను. ఎందుకంటే అందుకే కొంతమంది ఒకటి నాదేమన్నా తెలుసా, ఎందుకులే పాస్టర్ గారు ఇటుకంటే అట్టే ఉంటాను, లోకంలోనే ఉంటాడంట. ఇటు ఒకటి ఉండమన్నాడు కాబట్టి అట్టే ఉంటాను అన్నాడు. ఒరి బాబు, సరే నిజమేరా బాబు, నిజంగానే నువ్వు అన్నది తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఒక రోజు నువ్వు అగ్నిగుండంలో పడతావు, అది గుర్తుపెట్టుకోండి. తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు అగ్నిగుండం పాలవుతావు. అప్పుడు అగ్ని కాల్చేస్తా ఉంటే ఏ కేకలు పెట్టినా, నువ్వు ఎంత మారు మనసు పొందావని అన్నా, దేవుడు అక్కడికి ఏ సేవకుని పంపడు, అక్కడికి యేసు ప్రభు కూడా రాడు, పరిశుద్ధాత్మను కూడా రాడు. ఇక యాతన పట్టమే కోట్ల సంవత్సరాలు. అమ్మా, ఈ 70 సంవత్సరాల జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగిస్తే, మినిమం చెప్తున్నా, ఎవడెంత పోతున్నా మనకేం తెలుసులేదు ఏంది, ఈ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉంటావు. ఈ జీవితాన్ని దేవునికి అప్పగించకపోతే కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో ఉంటావు. ఏది కావాలో తేల్చుకో. మాలాంటి దైవజనులను పంపించి ఈ జీవం కలిగిన మాటలు ప్రకటించేది మీరు తప్పించబడాలని, ఆ అగ్నిగుండం తప్పించబడి నిత్య రాజ్యంలోకి వచ్చి యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలని. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది అదే. కనుక పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని లోకంలో జనులు చెప్తారు కదా. నేనేం తప్పు చేశాను అసలు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం తప్పు చేయకపోయినా యోబు పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది? ఏదో చేశాడని కాదు, ప్రభువా ఎంతైనా నేను పాపని. దావీదంటాడు, నేను పాపాత్ముని ప్రభువా, పాపంలోనే నా తల్లి నన్ను అన్నదే అని అంటాడు. మనం పాపాత్ములం కాబట్టి పశ్చాత్తాపం వచ్చి తీరాలి, ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మనం యోబులాగా నీతిమంతుడిని నువ్వు అనుకున్నా మంచిదే, కాదంటలేదు. నువ్వు నీతిగా బతికితే మంచిదే. యేసు ప్రభువు గారు అలాంటి వ్యక్తులను చూసి ఆయన ఎంతో ఆనందపడతా, గర్వపడతాడు కదా. అబ్బా, నా బిడ్డ నీతిగా బతుకుతున్నారు, పరిశుద్ధులుగా బతుకుతున్నారు. ఎంత శోధనలు వచ్చినా అపవిత్రతకు అవకాశం ఇవ్వట్లేదు. ఈ నా బిడ్డలు మనల గురించి దేవుడు చెప్పుకుంటాడు. మీరంతా హృదయాన్ని తెరిచి ఒకసారి ఆలోచించండి. నేను దేవుని వాక్యం వింటున్న వ్యక్తిని కనుక నా జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తే, నేను చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడితే, ఒప్పుకొని విడిచిపెడితే, నేను నూతన పరచబడితే, ప్రభు బలలో నిస్వార్థంగా పరిశుద్ధంగా ఉండి ఒక మంచి సిద్ధపాటుతో పాల్గొంటే, భక్తి జీవితాన్ని రెగ్యులర్గా రోజు ప్రార్థన చేసుకుంటూ జీవిస్తే పరలోకం నీకు తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. మరి ఏది కావాలి? లోకమా, దేవుడా? శరీరమా, అభిషేకమా? ఏది కావాలి? శరీరమా, శరీర ఆశలా, లేకపోతే పరిశుద్ధత? ఏది కావాలి? అందరికీ తెలుసు దేవుని మంచి అని, కానీ ఆ లోకంలోనే ఉండటానికి ఇష్టపడతారు. దేవుడేమో ఈ లోకాన్ని జయించండి అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుడేమో ఈ లోకాన్ని జయించండి, కోట్ల సంవత్సరాలు మీరు పరలోకంలో ఉంటాడంటాడు. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, వింటున్నారా? ఎక్కడ ఉంటాం మనం? ఈ ఒక్క జీవితం యేసు ప్రభుకి ఇస్తే నిన్ను ఎవ్వడు త్రోసివేయని మహిమగల ఆ రాజ్యంలో కోట్ల సంవత్సరాలు, కోట్లు, 1000 ఏళ్ళు దేవుని పరిపాలనలోనే కాకుండా కోట్ల సంవత్సరాలు ఒక్కసారి కడగబడితే చాలు, చర్చికి వచ్చి ఈ జీవితంలో యేసు ప్రభుకి అవకాశం ఇస్తే చాలు, కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉంటావు. ఈ భాగ్యాన్ని పొందాలంటే ఈ జీవితాన్ని దేవునికి అప్పగించాలి.
అలా నువ్వు చేయగలవా? అప్పగించగలవా? తర్వాత చదవండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ అధ్యాయంలో 27. ఈ ప్రజల కన్నులార చూసి ఆ, చెవులార ఇని ఆ, మనసార గ్రహించి అబ్బా. నా వైపు తిరిగి ఉమ్, నా వలన స్వస్థత పొందకుండానట్లు ఉమ్, వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఆ. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఓహో, హల్లెలూయా. 4 రకాల పద్ధతులు దేవుడు చెప్పాడు. 1, కన్నులార చూస్తారంట, చెవులార వింటారంట, మనసార గ్రహిస్తారంట, స్వస్థత పొందు హృదయం కొవ్విందంట, చెవులు మందము. చెవులు మందం లేని అంట. 5 విషయాలు చెప్పాడు దేవుడు ఆడ. మళ్ళీ చెప్దామా? 1, కనులారా చూస్తారంట, చెవులారా వింటారంట, మనసారా గ్రహిస్తారంట, హృదయం కొవ్విపోయిందంట, చెవులు మందం చేసుకున్నారంట, కన్నులు మూసుకుని ఉన్నారు. ఏంటి సార్ అసలు? నువ్వు నవ్వేవుగానే బిడ్డ, మరి మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. వాక్యం వింటున్నావు కానీ గ్రహించట్లా, చెవులు మూసుకున్నావు. నీ కళ్ళ ముందు అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, స్వార్థ జరుగుతుంది. ఆనాడు అపోస్తల కార్యాలయంలో ఏం జరిగినాయో మన మినిస్ట్రీలో దేవుడు అవి చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల బోధ ఎందునో, ప్రార్థన ఎందునో, రొట్టె విరుచుడు ఎందునో, సహవాసం ఎందునో ఎడతెక్కకుండా ఉంటున్నావు. మరి వాక్యం వినేవాళ్లే వాక్యం విన్న తర్వాత మనసు కఠినం చేసుకుంటున్నారు. కనులారా చూశారంట అద్భుతాలు. ఇక ఈ 5 గురించి చెప్పడానికి చాలా టైం పట్టింది కానీ ప్రియులారా, ఆ 5కి 5 రకాల వాక్యాలు ఉన్నాయి. ఆడి కళ్ళ ముందు అద్భుతం జరిగినా శాస్త్రులు జరగలేదు. యేసుప్రభుని నమ్మటానికి పెద్ద తెగ ఇబ్బంది పడిపోయారు. దేవాలయం దగ్గర కుంటోడు స్వస్థపరచబడితే సత్యసేవరు ఒప్పుకోలేదుగా. ఎంత విచారణ చేశారు. కనులారా, ఒరే ఈడు రోజు మన చర్చి ముందు అడుక్కునేవాడు కదరా, ఈడు కుంటోడు కదరా, నీకు తెలుసుగా శాస్త్రి, ఏమబ్బాయా నువ్వు, నీ కళ్ళ ముందు ఉన్నవాడు ఎగిరి గంతులు చర్చిలోకి వస్తే ఎవరో నిన్ను బాగు చేసి నజరేయుడు యేసు అని చెప్తే ఆరాధించాల్సింది పోయి నీ కన్నులకి ఏమైందిరా అంటే గుడ్డితనం. గ్రహించలా. చెవులు ఏమైపోయినాయి అంట, వాక్యం వింటున్నారు కానీ దేవలేరా అవతల ఆ పాస్టర్ గారులు అంతే చెబుతారు లేరు. మళ్ళీ మన పని మందే, అయిందే. ఓ రే, నీ సంగతి ఇప్పుడు కాదు రే, యేసు రక్త విజయం రాకడొచ్చినప్పుడు బోరమోగి యేసయ్యా. అప్పుడు నేనేం చెప్తాను తెలుసా, అందరి మీద కంప్లైంట్ చేస్తా ఎవరైతే మహేష్. మరి నేను చెప్పను, నేను కంప్లైంట్ చేయని అవసరం, మీ మీద నేరం మోపుతానని ఏమనుకోబాకండి. యేసుప్రభు అన్నట్టే మేము కూడా మేమేం మాము. రికార్డ్ టు రికార్డ్ అక్కడ సినిమా. హల్లెలూయా. ఓపెన్ చేస్తాడండి. హల్లెలూయా. జీవగ్రంథం సార్ అది, దాంట్లో రాసేస్తాడు సార్ మన అందరి క్రియలు. హల్లెలూయా. ఇక్కడన్నా ఆమేనంటామో హల్లెలూయా అంటామో ఏంది సార్ మీరు? నిన్న అగ్ని వలె మండారు కదండి, అప్పుడే చల్లారిపోయారా? ఎంత గొప్ప ఉపదేశం సార్ నిన్న. హల్లెలూయా. అసలు సెలరైపోయారు ఇక్కడ. ఇంకా అసలు మాలు పరిగెడతారు అనుకుంటే ఏందండి మీరు మనుదిన్న భావంలాగా మేలకొని కూర్చుంటారు? ఇది ఎక్కడ గొడవండి? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇంత 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 బూస్టింగ్ ఇత్తేగా లేతారా? పన్నోర సంఘం వాడు గొప్పోళ్ళండి బాబు. మీకు బూస్టింగ్ ఇవ్వాలంటే నేను బూస్ట్ తాగాల, మీ అందరికి బూస్టింగ్ ఇవ్వాలంటే నేను బూస్ట్ తాగాల. ప్రియులారా, ఈ వాక్యములో దేవుడు 5 విషయాలు మనకి గోచరం చేశాడు. గబగబ మాట చెప్పేసి కళ్ళారు చూశారు, అద్భుతం చేశారు నమ్మల శాస్త్రులు. నీ కళ్ళ ముందు మన మినిస్ట్రీలో అభిషేక ఆరాధనలో ఇన్స్టాంట్ హీలింగ్స్ చేశాడు దేవుడు, చాలా మందికి చేశాడు. మరి మీరు నమ్మారని అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఏంటి, స్వస్థతలు ఆగిపోయినాయి, అప్పుడే ఆగిపోయినాయి అంటారు. వీడికి శరీరం నలగొట్టుకోవటం రాక, ఉపవాసం చేయటం రాక, పరిశుద్ధాత్ముడు దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మక ఆగిపోయినాయి అంటాడు వీడు శాతగానుడు. నువ్వు నిరూపించాల్సింది ప్రజల మధ్యలో కావాలనే ఒక కుంటోడిని తీసుకొచ్చి నువ్వు వీడిని బాగు చేయంటాం కదా. అవతలోడికి వాడు అట్ట పుట్టించాడు దేవుడు. ఆడికి మధ్యలో డిసీజ్ ఏం రాలేదు కదా, ఆడు వచ్చింది అలాగా. ఓ తెగ యూట్యూబ్లో చెలరైపోతున్నారు కొంతమంది. సరే,
విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనే తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎవరికి చెయ్యాలో ఎలా చేయాలో సమస్తమును పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ద హోలీ స్పిరిట్ నో ఎవ్రీథింగ్. హల్లెలూయా. కళ్ళారా చూస్తారంట, నమ్మడు. వీడు కళ్ళారా దయ్యాలు వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాడు, ఆయన వీడు నమ్మడు. ఈమెకు అసలు ప్రెగ్నెన్సీ రాదు అని లోకంలో డాక్టర్లు చెప్తే నమ్మరు. ఇది అద్భుతం జరుగుద్ది అంటే నమ్మరు. ఇఫ్ దే సీ బట్ దే డోంట్ బిలీవ్ దట్. వాళ్ళు ఒకవేళ చూస్తే దాన్ని ఎందుకు నమ్మరు? డాక్టర్ చెప్పింది మాత్రం అన్నాక, ఒరే వాడికి అది లేకపోయినా నీకు ఇది ఉందరా అంటే చాలు. వీడు తాగి 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 చచ్చిపోతాను, వీళ్ళ భార్య వెళ్ళి అటు చెప్పయ్యా అంటది. ఈ డాక్టర్ గారు వీడు బాగుపడటం కోసం నువ్వు సత్తావరే తాగితానని చెప్పేసి అంటాడు. అది ఆవిడ అప్పుడే ఆయన చెప్పాడు. అది చెప్పిన మాటకి ఏం చేస్తారు వెంటనే చెప్పాలా? అందరూ అట్లాంటి భర్తలు ఎవరు ఉంటే ఖచ్చితంగా భయపడతారు. నాతో ఒక ఆయన అన్నాడు, తాగిన తర్వాత ఆడు తాగితే మందులో ఉన్నప్పుడు వెళ్ళారు ప్రార్థన చేయండి, మీ ఊరు కాదు ఇలా కంగారు పడిపోతారు. వెళ్తే ఏందయ్య గారు ఇవాళ చస్తే రేపటికి 2 అంటున్నాడు. మరి నువ్వు లెక్కేసుకుంటావేంట్రా? 2 కాతే 3, 3 కాతే 4 + 10. సో వాట్ అయితే వాడు ఆ ఫీలింగ్లో ఉంటున్నాడు. అది కింద మందు బాటిల్స్ ఉన్నాయి. పొద్దున్నే లేటంతో దాంతోనే సుప్రభాతం స్టార్ట్ చేస్తాడు బాబు, దాంతోనే వంగడుకుంటాడు. ప్రార్థన చేశా, చివరి ప్రార్థన చేసి ఆ మంచం మీద చచ్చిపోయాడు. నన్ను ఈ చేస్తే చచ్చిపోయాడు అంటారే అనుకున్నా నేను. రేపు కూడా చేస్తే చచ్చిపోయాడు అనుకుంటారు. రేపు బాబు ప్రభా నేను నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంగతి ఏందో చేసుకో ప్రభా అన్న. ప్రార్థన చేసి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయా. అప్పటికే ఫైనల్ స్టేజ్. ఏమో చేయకొచ్చి ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ప్రార్థన చేస్తే చచ్చిపోతారా బతుకుతారా నాయన? ఇది అవతలోడు అదే ఆలోచించరు. అయ్యారు ప్రార్థన చేశాడు చచ్చిపోయాడు. ఓ బాబు, అవతలాడికి తీర్పు దినం వచ్చేసిందని తెలియట్లేదు. ఆడు సత్య అగ్నిగుండానికి వెళ్ళి ఈడేం తాగాడు అక్కడ అదే తాగుతుంటాడు, అగ్ని తాగుతుంటాడు. కాకపోతే లోపల పేగులన్నీ కాలిపోతుంటాయి. ఏడు నుంచి దాకా కాలిపోతాయి. ఇక్కడ దాకా ఉంచుతాడులే, వేసి కనపడాలిగా, ఇక్కడ దాకా ఉంచి అసలు పొలం బెదరు అసలు ఊడిపోతుంటే కన్నులకి అస్సలు కాల్చేస్తుంటే ఉంటుంది బెదరు. నీకు తెలుసా ఆమ్లెట్ అయినట్టు అయిపోయింది. ఒక చెయ్యాల్సిన దానికంటే దాన్ని ఎక్కువ కరం మీద పెడితే ఏమవుతుంది? అడి మశానం అయిపోతుంది. అది ఏంటో తెలుసా? అసలు విచిత్రం ఏంటో తెలుసా? అది ఏదో ఒక రోజు కాదు సార్ ఆ పనిష్మెంట్. అసలు అదన్నా గుర్తుపెట్టుకొని భయం రావాలి కానీ చెమట పట్టద్దు అసలు. హల్లెలూయా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 4 రోజులు కాదు, పోనీ ఒక 6 నెలలు కాదు, పోనీ ఒక సంవత్సరం కాదు, 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కాదు, యుగ యుగాలు. జాగ్రత్త, పాపం చేసేవాడికి ఇది గుర్తుకు రావాల. యుగ యుగాలు అగ్ని కాల్చేస్తుంది కింద. మీ క్షమి లాస్ట్ మూమెంట్లో 2 డ్రాప్స్ ప్రభువా అంటే కాదు, క్షమించేస్తారనుకున్నావు. ఇది నీ పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇది దేవుడు చెప్పే సత్యం. నా ప్రభు ఏం చెప్పాడు, ఎంత జాగ్రత్తగా ఉండమని అదే నేను చెప్తున్నా. అమ్మో అందరు ఇటు చూడండి అయ్యా, ఒక మాట, ఒక్క అరగంట సేపు మండుతున్న పొయ్యి దగ్గరికి నిలబడు. ఒక ½ అన్ అవర్ ఉండు. యుగ యుగాలు కాదు, సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, ఒక 6 గంటలు కాదు, గంట కూడా కాదు, ఒక ½ అన్ అవర్ ఉండు. ఇది నువ్వు సృష్టించుకున్న అగ్ని, అది దేవుని అగ్ని గంధకం అంటది. ఆ పాతాళంలో ఉండేది అగ్ని గంధకం. అది యేసు రక్త విజయం. ఒక్కసారి తపమైన పడ్డావంటే నిన్నెవ్వడు పైకి దాడు. నీ జీవితం ఒక్కటే, ఇది యేసయ్యకి అప్పగించు. కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు దేవునితో ఉండేటట్లు చూసుకో. అది బెస్టా? యుగ యుగాలు కాలిపోవటం బెస్టా? పశ్చాత్తాపడకపోతే అంతే సార్. పశ్చాత్తాపడాలి. అది కూడా నీకు దైవ చిత్తానుసారంగా రావాలి. ప్రభువా నిజంగానే నేను పాపిని,
సొదొమ గొమొర్రాల ప్రజలు నశించిపోతున్నారని, దేవుడు అగ్నిగంధకాల చేత నాశనం చేస్తున్నాడు, ఆ పట్టణానికి ఏదో శాపం వచ్చి దేవుడు అందుకే వెళ్తున్నాడని గ్రహించిన అబ్రహాం గారు, ధూళిని బూడిదనైన నేను అక్కడ ఒక్క 10 మంది నీతిమంతులున్నా దాన్ని నశించకుండా, దాన్ని కాల్చివేయకుండా ఆపుతావు ప్రభువా అడగలేదా? అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అబ్రహాం చేసిన విజ్ఞాపన చేయాలి. ఏమని? ప్రజలు నశించకూడదు, మా సంఘస్థులు నశించకూడదు, మా ఇంటి వారు నశించకూడదని. దేవా, నీ ఉగ్రత దినమందు వీళ్ళు దాచిపెట్టబడాలి, పరలోకంలో ఉండాలని వీళ్ళందరి కోసం అబ్రహాం వల్ల మనం విజ్ఞాపన చేయాల్సిన వారిమై ఉన్నాం. సర్వాధికారి నా కుటుంబాన్ని, నన్ను, నా సంఘాన్ని, నా బిడ్డలను, మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాల్లో ప్రజలందరినీ కూడా నీ చిత్తంలో ఉన్న వాళ్ళందరూ రక్షించు ప్రభువా అని విజ్ఞాపన చేసేవారమై ఉండాలి, నశించిపోకుండా. ప్రజలు నశించడం దేవుడి చిత్తం కాదు. అందుకే ప్రభు మనతో చెప్పిన మాట ఈరోజు, ప్రభువా ఏ విధము చేతనైనా నన్ను నేను కాపాడబడి, దాని విషయమై, నా విషయమై నాకే పశ్చాత్తాపం రావాలి. నేను చేసిన తప్పే, నేను పశ్చాత్తాపడుతున్నాను. నీకు ఈ పశ్చాత్తాపం పరిశుద్ధాత్ముడి ద్వారా వచ్చింది. అయితే యేసయ్య నీ పాపములన్నిటి కొరకై సిలువలో కొన్ని వేల గాయాలు పడి ఆయన మరణించాడు. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచుటకు. మన మీద ఉన్న శాపం, పాపం సమస్తం కొట్టివేయబడి, యేసు రక్తంతో కడగబడి నిత్య రాజ్యములోనికి ప్రవేశించి యుగ యుగాలు అక్కడ ఉండుటకు యేసు ప్రభువారు మనం పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ అమూల్యమైన దాన్ని పోగొట్టుకోకుండా, దాన్ని జాగ్రత్తగా నీ రక్షణ భద్రపరుచుకొని నీ జీవితాంతం వరకు దాన్ని కాపాడుకుంటూ ఉంటే యేసుతో యుగ యుగాలు ఉంటావు. ఏది కావాలి? అగ్నిగుండమా, పరలోకమా? పరిశుద్ధత, పాపమా? అబద్ధమా, నిజమా? ఎందులో ఉంటావు? ఆ మాట ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల